गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां దక్షిణామూర్తయే నమః। హలో అండి, మనం వైశాఖ మాస ప్రాశస్త్యంలో భాగంగా ఇంతకు ముందర అక్షయ తృతీయ యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్పుకున్నాం కదా। ఈ అక్షయ తృతీయ తర్వాత వచ్చేటువంటి ఇంకొక పరమ పవిత్రమైనటువంటి మనందరికీ జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి అన్నమాట। ఈ ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి ఎప్పుడు అంటే వైశాఖ శుద్ధ పంచమి రోజున ఆదిశంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని కాలడి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగిందనమాట। కాబట్టి ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి ఎప్పుడు అంటే వైశాఖ శుద్ధ పంచమి ఏప్రిల్ 21వ తేదీ అయిందండి। 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో ఆదిశంకరాచార్యుల జయంతి వైశాఖ శుద్ధ పంచమి ఏప్రిల్ 21వ తేదీ అయింది। కాబట్టి ఆ రోజున మనం జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క జయంతిని జరుపుకుంటాం అన్నమాట। కాబట్టి ఈయన ఎక్కడ జన్మించాడంటే కేరళ రాష్ట్రంలోని కాలడైనటువంటి గ్రామంలో జన్మించాడనమాట। కాబట్టి ఈయన హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంగా సనాతన ధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని పునరుద్ధరించినటువంటి ఆది గురువు ఎవరంటే ఈ జగద్గురువు ఆదిశంకరాచార్యులు అనమాట। ఈయన ఇంకా అంతేకాకుండా ఆయన 32 ఏళ్లకే వేదాలు ఉపనిషత్తుకి భాష్యాలు స్తోత్రాలు రచించి ఇంకా అవన్నీ కూడా నిరంతరాయంగా పరిడవిల్లేటట్టుగా దేశవ్యాప్తంగా 4 మూలల 4 మఠాలని స్థాపించి సనాతన ధర్మాన్ని మళ్ళా పునరుద్ధరించడం జరిగిందనమాట। కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే ఈ జైన బౌద్ధ మత ప్రాబల్యం వల్ల మన ధర్మాన్ని మంటగలపడం జరిగిందనమాట। కాబట్టి చివరికి మళ్ళా మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే జగద్గురువు ఆదిశంకరాచార్యులు అనమాట। కాబట్టి అందుకంటే ఆయన 4 మూలల 4 మఠాలని స్థాపించి వాటికి ఎవరు గురువులుగా ఉండాలి, వాటి యొక్క ప్రాశస్త్యం ఏంది, విశిష్టత ఏంది, వాళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని పరిడవీలేటట్టు చేయాలని చెప్పి 4 మూలల 4 మఠాలని స్థాపించడం జరిగిందనమాట। వాళ్ళందరినీ కూడా జగద్గురువులుగా పిలవడం జరుగుతుందన్నమాట। మనకి దక్షిణాంనాయ శృంగేరి వీటన్నిటిలోకి సార్వభౌమ పీఠం ఏంటి అంటే దక్షిణాంనాయ శృంగేరి పీఠం అనేటువంటిది సార్వభౌమ పీఠం అన్నమాట। కాబట్టి శంకరాచార్యులు ఎంతటి గొప్పవాడంటే అసలుకి ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరు। ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ జ్ఞానము ఈ ఆధ్యాత్మిక సంపద అంతా కూడా మనకి ఎవరు పెట్టినటువంటి భిక్ష అంటే సాక్షాత్ ఆదిశంకరాచార్యులు పెట్టినటువంటి భిక్ష అనమాట। అసలు ఆయన చిన్న వయసులోనే ఎంతటి మహిమల్ని చూపాడు అంటే ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన భిక్షాటనం చేసి జీవిస్తూ ఉంటే ఒక ఇంటికి పోయాడు అనమాట। అక్కడ ఆమెను భౌతిక భిక్షాందేహి అంటే వాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారంటే ఒకటే వస్త్రం, ఆ వస్త్రం కట్టుకొని భర్త బయటికి వెళ్ళాడు, ఆమె తలుపేసుకొని లోపల ఉందనమాట। అప్పుడు ఈయన వచ్చి భౌతిక భిక్షాందేహి అని అడిగితే ఆమె దగ్గర పాప ఆమె తలుపు చాటు నుంచి నా స్వామి నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదంటే చూడమ్మా ఏదో ఒకటి అంటాడు। అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయని తెచ్చి ఆయనకు వేస్తుంది అనమాట। అప్పుడు ఆయన లక్ష్మీదేవిని గురించి మనం ఇప్పుడు చదువుతుంటామే కనకదారాస్తం అనేది, అది ఎవరు చేశారంటే లక్ష్మీదేవిని గురించి సాక్షాత్ ఆదిశంకరాచార్యులే అమ్మవారిని గురించి స్తోత్రం చేశారనమాట। కాబట్టి ఆ స్తోత్రం ఎప్పుడైతే అమ్మవారిని గురించి చేశాడో అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు, ఈ దంపతులకి బ్రాహ్మణ దంపతులకి ఐశ్వర్యాన్ని ఇవ్వమ్మని। అప్పుడు ఆమె లక్ష్మీదేవి నిరాకరిస్తుంది ఫస్ట్, ఎందుకు అంటే వాళ్ళు పూర్వజన్మలో ఎవరికి కూడా దానము చేయలేదు కాబట్టి నేను వాళ్ళకి ఎలాంటి సహాయము చేయను అంటుందన్నమాట। అప్పుడు ఆదిశంకరాచార్యులు ఏమంటాడంటే అమ్మ పూర్వజన్మ సంగతి ఎందుకమ్మా, ఈ జన్మలో నాకు ఉసిరికాయ దానం చేసింది కదా అది జాలదా వాళ్ళకి పుణ్యం రావడానికి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు కూడా కరుణామయ్య కదా తల్లి, కాబట్టి ఆమె కరుణించి వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికల వర్షాన్ని కురిపిస్తుందన్నమాట। కాబట్టి అంతటి చిన్నతనంలోనే అంతటి అత్యద్భుతమైనటువంటి మహిమలు చూపించినటువంటి వ్యక్తి అన్నమాట ఆయన। కాశ్మీర్ ఆసేతు హిమాచలం మొత్తం కూడా ఆయన కాలినడకన పర్యటించి దేశవ్యాప్తంగా మళ్ళా సనాతన ధర్మాన్ని అద్వైత సిద్ధాంతాన్ని పునరుద్ధరించాడనమాట। ఇంకా అసలు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించింది అసలు ఆయన చేసినటువంటి మంచి పనులు ఏంటంటే మన యొక్క సనాతన ధర్మాన్ని మళ్ళా పునరుద్ధరించడం అనమాట। ఈ ఆదిశంకరాచార్యులు వారు
హిందూ ధర్మం క్షీణిస్తున్నటువంటి సమయంలో అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి మళ్ళా జ్ఞాన మార్గాన్ని పునరుద్ధరించాడనమాట. కాబట్టి ఈయన ప్రబోధించినటువంటి సిద్ధాంతాన్ని ఏమంటారంటే అద్వైత సిద్ధాంతము. కాబట్టి అద్వైత సిద్ధాంతం అంటే ఏంది అంటే జీవాత్మ పరమాత్మ ఒక్కటే, అహం బ్రహ్మాస్మి. జీవాత్మ వేరు పరమాత్మ వేరు కాబట్టి జీవుల్లోనే పరమాత్మ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఒకటే. కాకపోతే మనలో ఉండేటువంటి పరమాత్మను మనం తెలుసుకోవాలి, అదే తేడా, అంతకు మించి ఇంకేం లేదనమాట. కాబట్టి అద్వైత సిద్ధాంతం దేని ప్రబోధిస్తుందంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటువంటి సిద్ధాంతాన్ని ఎవరు ప్రబోధించారంటే ఆదిశంకరాచార్యుల వారు ప్రబోధించారనమాట. ఇంకా ఈ సిద్ధాంతం మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనమే వెతుక్కొని అంతటి స్థితిని పొందాలి అని చెప్పి కూడా బోధించడం జరుగుతుందన్నమాట. ఇంకా నేను చెప్పాను ఇంతకుముందు దేశవ్యాప్తంగా 4 మఠాలని కూడా స్థాపించాడనమాట. అవి ఎక్కడ అంటే శృంగేరి, ద్వారక, పూరి, బద్రీనాథ్ 4 చోట్ల 4 మూలల 4 మఠాలని స్థాపించి దేశ సమగ్రతకు సంస్కృతికి పరిరక్షణకి కూడా పునాది వేశారు. ఎవరు అంటే ఆదిశంకరాచార్యులు అనమాట. అంటే నిరంతరాయంగా ఆ సనాతన ధర్మం అనేటువంటిది పరిడవిల్లాలి అని చెప్పి ఆయన 4 మఠాల్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా కంచిలో ఉండేటువంటి మఠాన్ని కూడా ఆదిశంకరాచార్యులే స్వయంగా స్థాపించి దానికి మొదటి ఆచార్యులుగా ఆయనే ఉన్నాడు ఆదిశంకరాచార్యులు. మన కంచి కామకోటి పీఠాన్ని గురించి చెప్పుకుంటుంటాం కదా. కాబట్టి ఆ కంచి కామకోటి పీఠాన్ని అది ఈ 4 మఠాల కిందకి రాదు, వేరే పీఠమే. కానీ దాన్ని స్వయంగా ఎవరు స్థాపించారంటే ఆదిశంకరాచార్యులు వారే స్థాపించారనమాట. కంచి అనేటువంటిది మోక్షపురులు, మనకి 7 నగరాలు ఉన్నాయన్నమాట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతి గారు. కాంతిలో కంచీపురం అంటే కూడా మోక్షపట్నం అనమాట. కాబట్టి కాంచీపురం అనేటువంటిది కూడా నాభిస్థానం, మనకి ప్రధాన కేంద్రం. అమ్మవారు కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజ స్వామి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అక్కడ. కాబట్టి అలాంటి ప్రదేశంలో ఆ నాభిస్థానంలో ఆయన ఈ యొక్క కామకోటి మఠాన్ని స్థాపించి దానికి మొదట ఆచారులుగా ఆయనే ఉండి తర్వాత నిరంతరాయంగా ఆ మఠం ఆచారుని ఎలా నియమించుకోవాలన్నీ కూడా ఆయన ప్రబోధించడం జరిగిందనమాట. ఇంకా 4 దిక్కుల శృంగేరి, ద్వారకా, పూరి, బద్రీనాథ్లో కూడా 4 మఠాలను స్థాపించి దేశ సమగ్రతకి సంస్కృతి పరిరక్షణ కూడా పునాది వేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఆదిశంకరాచార్యులు అనమాట. ఇంకా కూడా అసలు ఆయన సాహిత్యం, ఆయన అసలు మామూలుగా చిన్న వయసు ఆయన పుట్టుకతోటి సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడుగా మనల్ని ఉద్ధరించడానికి, హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమి మీద అవతరించినటువంటి వ్యక్తి ఆదిశంకరాచార్యులు. సాక్షాత్ పరమేశ్వరుడే, పరమేశ్వర స్వరూపమే ఆయన ఆదిశంకరాచార్యులు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు, భజగోవిందం వంటి అద్భుతమైన స్తోత్రాలని ఆయన రచించాడనమాట. కాబట్టి ఆదిశంకరాచార్యుని మనం అందరం కూడా ఏమని పిలుస్తామంటే సాక్షాత్తు శివుడి యొక్క అవతారము, శివావతారము, పరమశివుని అంశతోటే జన్మించాడు అని చెప్పి మనం ఆదిశంకరాచార్యుని భావిస్తాం అనమాట. ఆదిశంకరాచార్యులు అంటే ఎవరో కాదు, సాక్షాత్ పరమశివుడే. ఇంకా ఆయన సౌందర్య లహరి, శివానంద లహరి, ఈ కనకదారాస్తం, అసలు ఆయన చెప్పినటువంటి స్తోత్రం లేదు. ఈరోజు మనం చదివేటువంటి స్తోత్రాలన్నీ కూడా ఎవరు పెట్టిన భిక్ష అంటే మనకి ఆదిశంకరాచార్యులు పెట్టినటువంటి భిక్ష అనమాట. ఇంకా ఇంకా ఈ విధంగా ఆదిశంకరాచార్యులు వారు దేశవ్యాప్తంగా పర్యటించి అనేక ఆలయాల్ని మళ్ళా కుంభాభిషేకాలు చేసి పునరుద్ధరణ చేసినటువంటి వ్యక్తి అనమాట. మళ్ళా మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించినటువంటి వ్యక్తి. ఈయన దేశవ్యాప్తంగా కూడా కాలినడకనే పర్యటించాడనమాట. ఈయన చివరికి ఎక్కడ పరమపదించాడు, ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ఆదిశంకరాచార్యులు వాళ్ళ సమాధి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఉందన్నమాట. ఈ కేదార్నాథ్ ఆలయం ఉంటుంది కదా, జ్యోతిర్లింగాలు కేదార్ క్షేత్రం, దాని వెనుక భాగంలో ఉంటుంది. ఇది 8వ శతాబ్దంలో అద్వైత వేదాంతాన్ని పునరుద్ధరించినటువంటి శంకరాచార్యులు మోక్షం పొందినటువంటి పవిత్ర స్థలంగా పరిగణించబడుతుందన్నమాట. కేదార్నాథ్ గుడికి వెనక పక్క ఉంటుంది అనమాట. ఆయన అక్కడే మోక్షాన్ని పొందాడు అని చెప్పి చెప్తారు. కాబట్టి కేదార్నాథ్ సందర్శించినటువంటి యాత్రికులు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయన యొక్క శంకర విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన అక్కడ మోక్షం పొందాడు అనేసి దాన్ని కూడా దర్శించుకుంటారనమాట. కాబట్టి ఈ ఆదిశంకరాచార్యులు మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి 32 ఏళ్ళు ఆయన జీవించింది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన అక్కడ జీవ సమాధిని పొందారు, మహాసమాధిని పొందారని చెప్పి చెప్తారనమాట. కాబట్టి కేదార్నాథ్ ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే ఈ అక్షయ తృతీయ రోజు గంగోత్రి, యమునోత్రి ఆలయాలన్నీ ఆ రోజు తెరిచి ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేదార్నాథ్ ఆలయం 6 నెలలే కదా సంవత్సరంలో తెరిచి ఉంచుతారు. కాబట్టి ఈ కేదార్నాథ్ ఆలయం తెరిచి ఉన్నటువంటి ఈ 6 నెలల సమయంలో అంటే మే నుంచి ఇంచుమించుగా అక్టోబర్, ఏప్రిల్, మే అట్లా అనమాట.
దీనిని మనం కూడా ఈ యొక్క ఆయన యొక్క సమాధిని మనం కూడా దర్శించవచ్చు అనమాట. 2013 సంవత్సరంలో చూడండి, మనందరికి గుర్తే ఉంటుంది, భయంకరమైన వరదలు వచ్చాయి. ఆ వరదలు వచ్చినప్పుడు ఆ సమాధి కూడా కొంచెం శిథిలం అయిపోయింది అనమాట. అయితే అయినప్పటికీ కూడా ఇటీవల మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ మళ్ళా దాన్ని పునరుద్ధరించడం జరిగిందనమాట. చూడండి, ఇప్పుడు మనం ఈరోజు హిందూ మతం మన దేశంలో ఈ మాత్రం ఉంది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళా హిందూ మతం తన ప్రాబల్యాన్ని సంతరించుకుంటుంది. అయోధ్యలో రామాలయాన్ని ఎలాంటి సంఘర్షణలు లేకుండా, ఘర్షణలు లేకుండా నిర్మించడం జరిగింది. అదేవిధంగా 2013 వరదల్లో శిథిలమైనటువంటి ఆ శంకరాచార్యుల యొక్క సమాధిని కూడా మళ్ళీ ఆయన పునరుద్ధరించారనమాట. కాబట్టి ఇది మనం ఇంకా ఆదిశంకరాచార్య స్తోత్రాలు ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన జన్మదినం రోజు మనం ఆయన తలుచుకొని ఆయన రచించినటువంటి స్తోత్రాలను కనుక మనం పారాయణ చేసుకుంటే భక్తి శ్రద్ధలతోటి మనకు కూడా అనంతమైన, ఎందుకంటే సాక్షాత్ ఆ పరమశివుణ్ణి పూజించినట్టే అభిషేకం చేసుకోవచ్చు చక్కగా ఈరోజు. ఇంకా ఉన్నటువంటి వాళ్ళు శంకర మఠాలు ఉన్నాయి. శంకర మఠాలు ఎక్కడ చూసినా ఆదిశంకరాచార్యుల విగ్రహానికి అభిషేకాలు, మామూలుగా సాలగ్రామానికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మన శక్తి కొద్దీ ఆ రోజు మనం కూడా ఈ ఆదిశంకరాచార్యులు మనకు అందించినటువంటి ఆ స్తోత్రాలని మనకు కూడా పారాయణ చేసుకొని ఆయన్ని స్మరించుకొని మనం కూడా కృతార్థులం అవుదామని చెప్పి ఆశిస్తున్నానండి. మీరందరూ కూడా నా ఛానల్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.